హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అండి. మన యాప్లో ప్రారంభ ఆఫర్లో భాగంగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము 399 రూపీస్కే ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి 100 మంది అభ్యర్థులకు కేవలం 399కే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వ్యాలిడిటీతో కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో, అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి. ఓకేనా? ఫుల్ కోర్స్లో మనకు 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ 2022 15 to 20 గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో. ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి. మొదటి 500 మందికి మాత్రమే. కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లే స్టోర్లో ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సో గాయస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూసేద్దాము. ఓకేనా? మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి కూడా మనము ప్రతిరోజు క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తున్నాం. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో కోర్సులు పర్చేజ్ చేశారో, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, సిడిపిఓ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, వారంతా కూడా రెగ్యులర్గా క్లాసెస్ని ఫాలో అవ్వండి. బిడ్ బ్యాంక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కూడా తీసుకోండి. ప్రజెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సు, ఇతర కోర్సులపైన ఆఫర్స్ ఉన్నాయి. ఓకేనా? మొదటి అప్డేట్ చూసినట్లయితే వెటర్నరీ వర్సిటీలో 253 పోస్టుల భర్తీకి అనుమతి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ పశుసంవర్ధక శాఖ స్పెషల్ సిఎస్ బుడితి రాజశేఖర్ గారు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. వర్సిటీ పరిధిలో 253 టీచింగ్ పోస్టులు, 81 బ్యాక్లాగ్ పోస్టులతో సహా వీటి భర్తీ కోసం నోటిఫై చేసేందుకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 56 ప్రొఫెసర్, 78 అసోసియేట్ ప్రొఫెసర్, 119 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ను ఆదేశించడం అయితే జరిగింది. ఎవరు ఎలిజిబుల్ అండి? వీటిని చూసినట్లయితే ఎవరైతే యానిమల్ హస్బెండరీ, సర్జన్స్ ఉంటారు కదండి, వారు మాత్రమే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. యానిమల్ హస్బెండరీలో డాక్టరేట్ కోర్స్ చేస్తుంటారు కదా, వారు మాత్రమే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, వీటితో పాటుగా చాలామంది అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు యానిమల్ హస్బెండరీ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఇటీవల వీరబాలాంజనేయ స్వామి గారిని అయితే కలవడం అయితే జరిగింది, అంటే మంత్రి గారిని. వారు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా అయితే సమాచారం అయితే ఉంది. యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారిని కూడా కలిసినట్లుగా సమాచారం అయితే ఉందండి. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత వారిని విడుదల చేస్తామంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులకు చెప్పినట్లుగానే తెలుస్తుంది. ఇక పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ప్రజెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, కానిస్టేబుల్ క్యాండిడేట్స్ ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళాలండి. వారు ఇంకా ఉన్నారు అలాగే. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మనకు కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. జస్ట్ ఒక 1 month 2 months అయితే పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రిపరేషన్లో ఉండండి. ఓకే, నెక్స్ట్ టెట్పై సుప్రీంలో రివ్యూ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేయాలని నిర్ణయం. ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం ప్రయత్నము. మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్సీలు రివ్యూపై హామీ. ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ లేకుండా టీచర్ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు టెట్లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చింది. విషయం తెలిసిందే. దీనివల్ల 2011కు ముందు ఉద్యోగాలు పొందిన వారంతా ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై త్వరలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్లు వేశాయి. అనేక ఉపాధ్యాయ సంఘాలు తీర్పును సమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రాష్ట్రానికి చెందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషన్ వేస్తే వాదనలు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా అయితే సమాచారం. అంటే ఉపాధ్యాయ సంఘాలు కాకుండా ప్రభుత్వం యొక్క రివ్యూ పిటిషన్ వేస్తే బాగుంటుంది అనేది వీరైతే చెబుతున్నారు. రివ్యూ పిటిషన్ వేస్తామంటూ లోకేష్ గారు ప్రకటించడం జరిగింది.
టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలిపారు. అంతేకాకుండా 2010 అక్టోబర్ 23కు ముందు డిఎస్సీల ద్వారా ఎన్నికైన టీచర్లు ఆందోళన చెందుతున్నారని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి వారికి హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో నాకు ఒకటి అర్థం కావట్లేదండి, ఏపీ టెట్ పైన డిఎస్సి పైన ఇంత ఉత్సాహంతో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎందుకు జాబ్ క్యాలెండర్ని పట్టించుకోవడం లేదు? సో ఎన్నికల్లో భాగంగా హామీ 2 ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ గురించి, డిఎస్సి గురించి కూడా ఇచ్చారు. కానీ డిఎస్సి ప్రతి విషయంలో డిఎస్సిని అంటే ఇవ్వద్దు అనట్లేదు నేను, కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందే ఎవ్రీ ఇయర్, దాంట్లో ఏం చేంజ్ లేదు. కానీ డిఎస్సి పైన ఉన్నంత శ్రద్ధ ఎందుకు జాబ్ క్యాలెండర్ పైన లేదు? ఎందుకు ఒక చిన్న మాట కూడా జాబ్ క్యాలెండర్ పైన చెప్పడం లేదు? ఒక ఇంటర్వ్యూలో మాత్రం చెప్పారండి ఇటీవల, ఒక టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో ఖాళీలను సేకరిస్తున్నాము, జాబ్ క్యాలెండర్ పైన ఖాళీలన్నీ సేకరిస్తున్నాము, సో జనవరిలో ఇస్తాం. ఎన్ని ఖాళీలు ఉంటాయని చెప్పలేదు, బట్ జనవరిలో జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నాము, అన్ని శాఖల నుంచి ఖాళీలకు ఆదేశించామని చెప్పారు. బట్ అది చూడాలి ఇక ఏమవుతుంది ఏంటి అనేది. సో కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అంతే. నెక్స్ట్, ఫిబ్రవరిలో డిఎస్సి అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. టెట్ పూర్తవగానే నిర్వహించే యోచనలు విద్యాశాఖ. ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే పరీక్ష. 3000 కొలువుతో నోటిఫికేషన్ వెలువడే అవకాశం. యాక్చువల్గా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము 25,000 ఖాళీలు అయితే ఉన్నాయండి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, గత నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులను మాత్రమే నెక్స్ట్ డిఎస్సిలో భర్తీకి ఆమోదించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కానీ అభ్యర్థులు మాత్రం లేదు, 3,000తో కాదు, కనీసం మినిమంలో మినిమం 10,000 ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ సిద్ధం చేయాలి అంటూ ఇక్కడైతే మరి కోరుతున్నారండి ప్రభుత్వం దీనిపైన. సో మరి ఎలాంటి నిర్ణయమైనా తీసుకొని మరి 3,000 కాదు, కనీసము 10,000 ఉండే విధంగా చూడాలి. ఓకేనా? ప్రస్తుత సిలబస్ ఆధారంగానే కొత్త డిఎస్సి విషయానికి వస్తే సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ తదితర పోస్టులకు పోటీపడేవారు ఏ సిలబస్తో సంసిద్ధంగా ఉండాలనే మీమాంసలు ఉన్నారు. దీనిపై కూడా డిఎస్సి నియామక విభాగం స్పష్టత ఇచ్చింది. ఇప్పుడున్న పాఠ్యాంశాలనే చదువుకుంటే సరిపోతుందని ఆ విభాగ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సెకండరీ గ్రేడ్కు పోటీ పడేవారు 3 నుంచి 10వ తరగతి, స్కూల్ అసిస్టెంట్లు అయితే 3 నుంచి ఇంటర్ వరకు చదువుకుంటే సరిపోతుందని కూడా ఇక్కడ మనకు స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. సో సిలబస్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు అని అయితే మనము క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మరొక బిగ్ అప్డేట్ అండి. రైల్వే నుంచి ఇంటర్ చదివినటువంటి అభ్యర్థులకు నాన్ పాపులర్ కేటగిరీస్లో భాగంగా ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగిందండి. దీని యొక్క అప్లికేషన్ 28/10న స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. సో ఈరోజు నుంచే స్టార్ట్, క్లోజింగ్ డేట్ నవంబర్ 27 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే మొత్తము 3,058 ఉద్యోగాల భర్తీగాను నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లేదా టికెట్ కలెక్టర్ అంటాం మనము, 2,424 ఖాళీలు ఉన్నాయండి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 ఉన్నాయి, ట్రైన్స్ క్లర్క్ 77 ఉన్నాయండి. సో వీటికి దాదాపుగా 20,000కు పైగా ఇనిషియల్ పే అయితే వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30+ అయితే వస్తాయండి మనకి. ఓకేనా? సో మరి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఏజ్ రిలాక్సేషన్లో భాగంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓకే, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు లేదా ఓబీసీ అభ్యర్థులకు ఎంత అండి, 3 సంవత్సరాలు. ఓకేనా? ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, ఈబీసీ అభ్యర్థులకు మరి 33 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో సేమ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. కానీ 3 స్టేజ్ల్లో పరీక్ష ఉంటుందండి. టికెట్ కలెక్టర్కి మాత్రం స్టేజ్ 1, స్టేజ్ 2 మాత్రమే ఉంటుందండి. ఓకేనా? CBT 1, CBT 2 మాత్రమే ఉంటుంది. కానీ ఈ యొక్క అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మాత్రము CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది, అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే తప్పకుండా ఈ రోజే పర్చేజ్ చేయండి, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.